నువ్వు దారి మళ్లించి నీ ఇష్టాలకి విలాసాలకి ఖర్చు పెట్టావే, పేదవాడికి ఎంత అన్యాయం చేసావో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. గృహ నిర్మాణం బకాయిలు 7,800 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతాను. ఉపాధి హామీ బకాయిలు 2,100 కోట్లు, ఈ విధంగా 1,40,000 కోట్ల రూపాయలు మరి అప్పులు పెట్టి ఈ రాష్ట్రానికి అప్పచెప్పి నువ్వు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను. పోనీ ఏదైనా సంపద సృష్టించడానికి ఆలోచన చేసావా? ఆంధ్రప్రదేశ్ అంటే ఈ దేశంలో అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్, వ్యవసాయానికి రైస్ బౌల్ ఆంధ్రప్రదేశ్, వ్యవసాయానికి పెద్ద హబ్ ఆంధ్రప్రదేశ్. కానీ ఆ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంగా పూర్తిగా కుదేలైపోయే విధంగా నీ దుష్ట రాజకీయాలతో, నీ దుష్ట ఆలోచనలతో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ తుప్పు పట్టే విధంగా మధ్యలో వదిలేయటమే కాకుండా ఈ రాష్ట్రానికి సంజీవిని లాంటి పోలవరం ప్రాజెక్టుని ఒక బాధ్యతతో కూడా పూర్తి చేయలేకపోయిన విషయం వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రశ్నిస్తామన్నా. నేను నిధులు ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి ఆ రోజు చాలా మాటలు మాట్లాడారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే 15,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకొచ్చి ఆ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందనే నమ్మకాన్ని రైతులకు కలిగించింది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అసెంబ్లీలో తొడలు కొట్టారు, మీసాలు తిప్పారు, ఎవరు వినని బూతులతో సహా అసెంబ్లీని అధోగతి పాలు చేశారు. చేసి మేము 2022కి ఇచ్చేస్తాం, 2023కి ఇచ్చేస్తామని సినిమా డైలాగులు చెప్పిన వాళ్ళందరూ కూడా ఇవైపోయారు. ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. అమరావతి 5 సంవత్సరాల్లో ఇది ఈ రాష్ట్రం యొక్క రాజధాని అని చెప్పేసి నిర్ధారించలేని చేతకాని ప్రభుత్వం మీది కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఈరోజు 7 నెలల కాలంలోనే పూర్తిగా తుప్పు పట్టేటట్లు చేశాం. నిర్మాణాలన్నింటినీ కూడా ప్రపంచ స్థాయి బిల్డింగ్లు కట్టాలని చెప్పేసి ఒక ఆలోచన చేసి ప్రారంభిస్తే దాన్ని కొనసాగించి లేదు నీ ఆలోచన ప్రకారం నువ్వు ఏదో ఒకటి చేసి ఈ రాష్ట్రానికి రాజధాని అందించాల్సిన ఒక ముఖ్యమంత్రి కేవలం పీడేలు వాయించుకుంటూ నేను 3 రాష్ట్రాలు 3 రాజధానులు అని చెప్పేసి ఏ ఒక్క రాజధాని కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయని నువ్వు ఈరోజు మాట్లాడతాం చాలా అన్యాయం చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు 31,000 కోట్లు అమరావతి నిర్మాణానికి, అమరావతి పూర్తి చేయటానికి 31,000 కోట్లు నిధులు సాధించింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. నేను వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, హడ్కో కానివ్వండి, జర్మనీ ఫైనాన్స్ కంపెనీలు కానివ్వండి, అన్ని కలిపి 31,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. అంతేకాకుండా ఈ 7 నెలల కాలంలోనే సంపద సృష్టిస్తాం అని మేము ఊరినే బకాయి నీలాగా డాంబికాలు పడటానికి ప్రయత్నం చేయట్లా. ఈ 7 నెలల కాలంలో 6.33 లక్షల కోట్ల పెట్టుబడుల్ని అగ్రిమెంట్ రూపంలో, నీలాగా ఏదో పేపర్ స్టేట్మెంట్ ద్వారా కాదు సుమా, అగ్రిమెంట్ రూపంలో వివిధ దిగ్గజాలు, ప్రపంచ దిగ్గజాలతో అగ్రిమెంట్ ఎంటర్ అయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. గూగుల్ కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, టాటా కన్సల్టెన్సీ కానివ్వండి, మిట్టల్ కానివ్వండి, అర్సలరీ మిట్టల్ కానివ్వండి, ఇవన్నీ కలిపి 6.33 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాదా, చంద్రబాబు నాయుడు గారిది కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను.